ఈరోజు మన కిచెన్లో చికెన్ పకోడా అండి. దాని తయారీ విధానం చూద్దామా. 1/2 kg చికెన్ అండి. ఇది బోన్లెస్ ఉంది, విత్ బోన్ కూడా ఉందండి చికెన్. దీంట్లో ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక లెమన్ అండి స్క్వీజ్ చేసేసుకోవాలి. పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, కారం ఒక 3 స్పూన్స్, దీంట్లోనే 2 స్పూన్స్ బియ్యం పిండి, వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి, ఒక పావు స్పూన్ అంతా హోల్ గరం మసాలా పౌడర్, దీంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇంకా 2 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. వేసి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ బాగా పీసెస్కి బాగా పట్టించాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాము. తర్వాత ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు 1 అవర్ అయిపోయాక దీంట్లో ఒక ఎగ్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఎగ్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కాగాక ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని. ఎంత పడుతుందో అంత వేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తిప్పేసుకుందామండి. ఇప్పుడు ఒక పక్క తిప్పేసేసుకున్నామండి. చూడండి, దీంట్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, అందుకే మనకి ఇలా ఉంది. అదే ఫుడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్గా ఉంటుందండి. ఎక్కువగా ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఉంటేనే మనకి మంచిగా లుక్ ఉండాలంటే దేంట్లో అప్పుడే నేను వేస్తాను, లేకపోతే వేయను. కానీ అది హెల్త్ పరంగా కూడా మంచిది కాదు. చూడండి, మంచిగా ఇటు ఒక 5 మినిట్స్ అటు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్నా. మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు తీసేస్తాం. ఇప్పుడు ఇంకొక వాయండి. రెడీ అయిపోయిందండి వేడిగా చికెన్ పకోడా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఫుడ్ కలర్స్ లేకుండా హెల్తీగా మంచిగా చేసుకున్న పకోడా అండి. కలర్స్ వేయొద్దు, హెల్త్ కూడా చాలా మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడున్నా మనం ఎందుకంటే కొన్ని డిషెస్లో వేయాలి కాబట్టి అది వేయాల్సి వస్తుంది, అంతేగాని అంతే అండి, ఇంకేం లేదు. ఇంకెందుకండి లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఇలా చేసి ఇస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.